తమ్నేల్ చూసే ఉంటారు గైస్. లక్కీ ద సూపర్ స్టార్ జియో హాట్ స్టార్ లో ప్రీమియర్ ఇవాళ midnight 12 o'clock నుంచి ప్లే అవ్వడం జరిగింది. సో గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ లక్కీ ద సూపర్ స్టార్, స్టారింగ్ మన మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ అండ్ ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్. ఇది తెలుగులో చూడడం జరిగింది గైస్. అండ్ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, మన జీవి ప్రకాష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ కి ఆటిజం అనేది ఉంటది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కంపానియన్, ఈ ఆటిజం చైల్డ్ కి ఒక కంపానియన్ ఉంటే బాగుంటదని డాక్టర్ గారు వాళ్ళ సిస్టర్ కి చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళ సిస్టర్ కి అనుకోని కారణాల వల్ల ఇంకో చైల్డ్ కనలేకపోతారు. సో గైస్, మన జీవి ప్రకాష్ ఏం చేస్తారంటే, ఒక డాగ్ ని తీసుకొచ్చి మన ఆటిజం ఉన్న చైల్డ్, వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆటిజం చైల్డ్ కి గిఫ్ట్ లాగా ఇస్తాడు. సో ఈ గిఫ్ట్ లాగా ఇచ్చిన డాగ్ ఆటిజం చైల్డ్ చాలా క్లోజ్ అవుతారు. చాలా క్లోజ్ అయినప్పుడు ఈ డాగ్ ఒక అనుకోని కారణం వల్ల మిస్ప్లేస్ అవుతుంది. మిస్ప్లేస్ అయిన తర్వాత ఈ డాగ్ ఒక కౌన్సిలర్ చేతిలో పడుతుంది. ఆ కౌన్సిలర్ చేతి నుంచి ఎమ్మెల్యే చేతిలో పడుతుంది. అండ్ ఎమ్మెల్యే నుంచి సీఎం చేతిలో పడుతుంది. గైస్, లక్కీ ద సూపర్ స్టార్ అని ఈ డాగ్ పేరు లక్కీ. లక్కీ అని ఎందుకు పెట్టారంటే, ఎవరి చేతిలో పడితే వాళ్ళకి అంత లక్కీ జరుగుతుంది కాబట్టి లక్కీ అని టైటిల్ పెట్టారు. అండ్ ఈ కౌన్సిలర్ గాని, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే గాని, సీఎం గాని వాళ్ళ చేతిలో వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని లక్కీ సంఘటనలు జరుగుతాయి. సో గైస్, అవేంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సో అది గైస్ ఈ స్టోరీ కథనం. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే, పర్ఫార్మెన్స్ కూడా విషయానికి వచ్చేస్తే, మన జీవి ప్రకాష్ అండ్ అనస్వర రాజన్ ఇద్దరు టెరిఫిక్. వాళ్ళ క్యారెక్టర్స్ లో వాళ్ళు బాగా చేశారు. ఎస్పెషల్లీ జీవి ప్రకాష్ బాగా చేశాడు. అండ్ అనస్వర రాజన్ కూడా తనకున్న స్కోప్ లో తను బాగానే చేసింది. గైస్, ఇంకా మెయిన్ గా ఆటిజం చైల్డ్ లాగా ప్లే చేసిన పాప చాలా బాగా చేసింది. వాళ్ళ మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం మన క్యారెక్టర్స్ అంటే, మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు జీవి ప్రకాష్ కి, తను కూడా బాగానే ప్లే చేశాడు తన క్యారెక్టర్. అండ్ మన కౌన్సిలర్ గా, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేగా, అండ్ మన సీఎం గా వాళ్ళు ముగ్గురు ప్లే చేసిన క్యారెక్టర్స్. అండ్ కొన్ని సైడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా అంటే చాలా బాగా అందరు పర్ఫామ్ చేశారు. సో గైస్, ఇక మనకు మెయిన్ సినిమా ఎలా ఉంది అని అంటే, ఇనీషియల్ పోర్షన్స్ ఎప్పుడైతే ఆ డాగ్ ఎప్పుడు మిస్ప్లేస్ అవుతుందో మన ఆటిజం చైల్డ్ దగ్గర నుంచి, కౌన్సిలర్ చేతిలో పడుతుందో అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గా మూవ్ అవుతుంది. అప్పటి వరకు ఓకే అనిపిస్తుంది, అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. కానీ ఎప్పుడైతే ఆ కౌన్సిలర్ చేతిలో డాగ్ వెళ్తుందో, అండ్ జీవి ప్రకాష్ తన ఫ్రెండ్, అట్ ద సేమ్ టైం అనస్వర రాజన్, ఈ ముగ్గురు కలిసి ఆ డాగ్ ని వెతకడం స్టార్ట్ చేస్తారో, అక్కడి నుంచి మన కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే నుంచి సీఎం, ఇక్కడ వాళ్ళ ముగ్గురు చేతిలో డాగ్ మూవ్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది స్టోరీ. ఇనీషియల్ స్టేజెస్ కొద్దిగా డౌన్ ఉంటది, ఏమవుతుంది అనేది పెద్దగా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. కానీ అక్కడి నుంచి మనకు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాము. కామెడీ పోర్షన్స్ కూడా బాగానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం డాగ్ గానీ, డాగ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉన్నది డాగ్ ది. అట్ ద సేమ్ టైం ఆ మదర్ కి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు డాగ్స్. సో టోటల్ 3 డాగ్స్ ఉంటే, ఆ 3 డాగ్స్ క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా వైటల్ రోల్ ప్లే చేస్తారు ఈ సినిమాలో, అదంతా బాగానే పర్ఫెక్ట్ గా సింక్ చేసి స్టోరీని బాగానే పర్ఫెక్ట్ గా తీసుకొని వచ్చారు. అండ్ సినిమా అప్పటి వరకు ఎండింగ్ వరకు కూడా హ్యాపీగా సాఫీగా ఒక స్మూత్ వేలో వెళ్ళిపోతుంది. ఇనీషియల్ పోర్షన్స్ తప్ప మిగతా సినిమా అంతా పర్వాలేదు, బాగుంది. గ్రేట్ అని చెప్పలేం, కానీ ఈ విఎఫ్ఎక్స్ తోడే ఇవన్నీ చేసి పర్ఫెక్ట్ గా సింగ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ డాగ్స్ కి కూడా మాటలు వస్తాయి. ఆ డాగ్స్ కి మాట్లాడిన డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇనీషియల్ పోర్షన్స్ లో కొద్దిగా డౌన్ అనిపించిన, సినిమా వెళ్తున్న కొద్ది బాగానే అనిపిస్తుంది. గైస్, ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే, లక్కీ ద సూపర్ స్టార్ ఈ డాగ్ పైన ఉన్న మూవీ మాత్రం బాగానే ఉంది. నాట్ బ్యాడ్, బాగానే ఉంది మూవీ మాత్రం. మరీ బాగాలేదని కూడా కాదు, కానీ ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, గుడ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. అండ్ గైస్, మీకు జియో హాట్ స్టార్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి, ప్రీమియర్స్ అక్కడనే అవుతున్నాయి. సో గైస్, మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే తప్పకుండా కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.